హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జానో టైలర్స్. గుడ్ ఈవినింగ్ అండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చిన్న లైక్ అండ్ కామెంట్ చేసే ప్రతి ఒక్కరు పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ నేను కూడా పోస్ట్ చేస్తుంటాను. మీరు ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్ని అయితే కాంటాక్ట్ అవ్వండి. ఫుల్ రీడింగ్ తీసుకుంటే క్లారిటీ ఉంటుంది, లేదా 1-2 క్వశ్చన్స్ కైనా కూడా నేను చెప్పడం అయితే జరుగుతుంది. ఓకేనా? ఈరోజు రీడింగ్ ఏంటంటే, మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ మీ గురించి ఎలా ఫీల్ అవుతున్నారు అనే దానికి యూనివర్స్ని గైడెన్స్ అడుగుదాము. నేను కార్డ్ షఫుల్ చేసినప్పుడు మీ యొక్క పర్సన్ని 3 times మనసులో తలుచుకోండి. వాళ్ళ యొక్క ఫేస్ని కూడా ఇమాజిన్ చేసుకోండి. ఓకేనా? స్టార్ట్ రీడింగ్ అండి. ప్లీజ్ యూనివర్స్ టైం ఇంజిన్స్ చూసే నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీడియో చూసే టైంకి వాళ్ళ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు, నా వ్యూవర్స్ గురించి వాళ్ళ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, యూనివర్స్ మీ యొక్క గైడెన్స్ని మనకు తెలియచేయండి. నా వ్యూవర్స్ ఈ వీడియో చూసే టైంకి మరి వాళ్ళ పర్సన్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ పర్సన్ యొక్క ఎనర్జీస్ ఎలా ఉన్నాయి చూడండి. కార్డ్స్ అయితే ఓపెన్ అయిపోతున్నాయి. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 2 of Pentacles, 8 of Swords, the Moon, the Magician, 6 of Cups, Ace of Cups, wow, 6 of Wands. చాలా పాజిటివ్ కార్డ్స్ అయితే వచ్చాయి. కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకేనా? కార్డ్స్ అయితే కనిపిస్తున్నాయి కదా మనకి. బాటమ్ ఆఫ్ డెక్ 4 of Pentacles. ఓకే, మీ పర్సన్ మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారు మీ గురించి అంటే, మిమ్మల్ని 24/7 మీ గురించి పదే పదే మీ గురించి మీ పిక్స్ చూడము, మిమ్మల్ని తలుచుకోవడము, మీరు గుర్తు వచ్చినప్పుడల్లా తన ఫేస్లో ఒక చిన్న స్మైల్ అనేది గుర్తుకు రావడము, హ్యాపీగా ఫీల్ అవ్వడము, మీ వాయిస్, మీ రికార్డింగ్స్ ఏమన్నా వాయిస్ మాట్లాడిన రికార్డింగ్స్ ఏమన్నా ఉన్నా వినడము, మీ డీపీని కూడా పదే పదే చూడడము, ఇలా అయితే తను మీ యొక్క మైకంలో అయితే ఏమంటారు పూర్తిగా లీలమైపోయి ఉన్నారండి. ఎందుకంటే తన మైండ్లో మీరే ఉన్నారు, ఇంకా వేరే పర్సన్కి ఛాన్స్ లేదు అని చెప్పేసి అయితే చెప్తున్నారు. కాకపోతే ఒక 3 members మాత్రం మీ యొక్క పర్సన్ని ఈ విషయం గురించి చాలా హర్ట్ చేశారు. తన యొక్క మనసు అనేది చాలా బాధ పెట్టారు. తన ఫ్రెండ్స్లో కావచ్చు ఆ 3 members, లేదా తన ఫ్యామిలీ మెంబర్స్లో కావచ్చు, తనని కొన్ని అనరాని మాటలతో తనని బాధ పెట్టడం వల్ల తన ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు. ఏంటి అసలు నన్ను ఇలా మోసం చేస్తారు, నన్ను ఇంత బాధ పెడతారని నేను అనుకోలేదు, నేను అందరితో కూడా చాలా హ్యాపీగా అయితే ఉన్నాను, కానీ నన్ను ఇలా బ్యాడ్గా అర్థం చేసుకుంటారని నేను అనుకోలేదు అని చెప్పేసి అయితే మీ యొక్క పర్సన్ ఫీల్ అవుతున్నారట. కానీ తను ఒక ప్రాబ్లమ్ని అనుభవించుకుంటే ఇంకో పక్కన మీ గురించి కూడా ఎమోషన్ని బ్యాలెన్స్ చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. ఈ కనెక్షన్ ముందుకెళ్తుందా అని చెప్పేసి కూడా ఆలోచిస్తున్నారు. డెఫినెట్గా ఈ యొక్క కనెక్షన్ అనేది ముందుకెళ్తుంది. ఎందుకంటే మీ పర్సన్కి, మీరు ఇప్పుడు ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో మీ పర్సన్కి చాలా టాలెంట్ ఉంది. మీ పర్సన్ జెన్యూన్ పర్సన్. నెగిటివిటీని కానీ నెగిటివిటీగా వేరే వాళ్ళ గురించి మాట్లాడడం కానీ, లేదంటే ఇతను నెగిటివ్ ఎవరికైనా నెగిటివ్ చేయడం కానీ ఇట్లాంటి మీ పర్సన్కి ఉండదు అన్నట్టు. ఎందుకంటే తను ఎప్పుడు కూడా జెన్యున్గా అందరికీ మంచి చేయాలని చూస్తారు, అందరికీ మంచి గైడెన్స్ ఇస్తారు, తను కూడా మంచి పనులు చేస్తారు. అంత మంచి ఒక పర్సన్ అన్నట్టు మీ యొక్క పర్సన్. ఓకేనా? తనకి డివైన్ ఏంజల్స్, గాడ్స్ ఇవందరూ కూడా తోడున్నారు. తను ఏదైనా చేయాలనుకుంటే ఖచ్చితంగా చేస్తారు. ఆ చేసే దాంట్లో సక్సెస్ అనేది ఉంటుంది. మంచి పాజిటివ్ ఎనర్జీ అయితే మీ పర్సన్ అయితే ఉంటారు. మీకు ఒక మంచి గొప్ప ఆఫర్ని, తన మనసులో ఉన్న ఫీలింగ్స్ని, ఒక మంచి ప్రపోజింగ్ అయితే మీతో చేయాలని చెప్పేసి అయితే చూస్తున్నారు. ఈ యొక్క కనెక్షన్ ముందుకెళ్ళాలి, నేను కోరుకున్న విధంగా నా యొక్క పార్ట్నర్తో హ్యాపీగా జర్నీ చేయాలి, మాకు ఏంజల్స్ అనేది తోడుండాలి అని చెప్పేసి అయితే అనుకోవడం అయితే జరుగుతుంది. ఒక మంచి డెసిషన్ అయితే తీసుకున్నారట. దాన్ని స్టార్ట్ చేయాలని చెప్పేసి అయితే ప్లాన్ చేస్తున్నారు. మీ యొక్క కనెక్షన్కి మీరు ఎన్ని విధాలుగా అయితే ప్లాన్ చేస్తున్నారో అవంతా కూడా సక్సెస్, మంచి గ్రోత్, ఇవన్నీ కూడా మీ కనెక్షన్కి మార్పు అనేది చూస్తారట. చాలా పాజిటివ్ రీడింగ్ అండి. మంచి మేజర్ కార్డ్స్ కూడా వచ్చాయి.
ద మెజిషియన్ అని చెప్పేసి ప్లస్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ అనేది ఇది చాలా మేజర్ కార్డ్స్ ఇవి. మీ యొక్క లైఫ్లో ఖచ్చితంగా మీరు అనుకున్న గ్రోత్ని మీరు అనుకునే విధంగా ఈ కనెక్షన్ని మంచి టర్న్కి అయితే తీసుకురావడం అయితే జరుగుతుంది అని చెప్పేసి అయితే మీ పర్సన్ ఆలోచనలన్నీ కూడా మీ పైన అయితే చాలా పాజిటివ్గా అయితే ఆలోచిస్తున్నారు మీ గురించి. ఇంకా తను ఎవరికి కూడా చూస్ చేసుకోవడం అంటే ఎవరిని సెలెక్ట్ చేసుకోవడం అనేది ఇంకా తనకి లేదు. తన ఫైనాన్షియల్ కూడా బాగా సెట్ అయిపోయి ఉన్నారు. తను సంపాదించిన మనీని ఏ విధంగా ఖర్చు చేయాలని చెప్పేసి ఒక ఖర్చు చేయడంలో కూడా చాలా క్లారిటీగా డెసిషన్ తీసుకొని దేనికి యూజ్ చేయాలి, ఖర్చు పెట్టడానికైనా చాలా ఆలోచించి ఖర్చు పెట్టడం అయితే జరుగుతుంది. అంత ఒక టాలెంట్ గల పర్సన్, మనీ మైండ్ పర్సన్. తనకి ఒక్కొక్క రూపాయి విలువ చాలా కష్టంతో తను సేవ్ చేసుకోవడం జరిగింది. దానివల్ల మీ యొక్క పర్సన్ కష్టంతో తనకు ఒక సక్సెస్ అనేది లైఫ్లో చూస్తున్నారట ప్రజెంట్. ఆ లైఫ్లో మీతో కూడా ఒక మంచి జర్నీ చేయాలని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నారు. ఏంజల్స్ ఏం చెప్తారో చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్, ఒక ఆడైతే కింద పడిపోతూనే ఉంది. ప్లీజ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్, నా వ్యూవర్స్ చూసే టైంకి మళ్ళీ వాళ్ళ పర్సన్ యొక్క ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయి అని అంటే చాలా క్లారిటీగా అయితే తెలియజేశారు. వాళ్ళ పర్సన్ని కొంతమంది బాధ పెట్టడం జరిగింది, ఒక స్ట్రక్ ఎనర్జీలో ఉండిపోయారు. కానీ ఈ యొక్క కనెక్షన్ని ముందు తీసుకెళ్లాలని చెప్పేసి మంచి ఒక పాజిటివ్ ఎనర్జీస్తో ఆలోచిస్తున్నారు. మరి మీ యొక్క గైడెన్స్ని తెలియచేయండి యూనివర్స్. ఈ కనెక్షన్కి మీ యొక్క గైడెన్స్ని తెలియచేయండి ప్లీజ్. దేర్ సంథింగ్ ఈజ్ బెటర్. చూసారా, ఇంతకుముందుకున్న పరిస్థితుల కంటే ఇప్పుడు కొంచెం బెటర్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది అని చెప్పేసి అయితే ఏంజల్స్ చెప్తున్నారు. ఇంకా మనకి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్. ఓకేనా, మీ చుట్టుపక్కల ఉండే వాళ్ళ దగ్గర నుంచి మీరు హెల్ప్ అనేది తీసుకోండి, హెల్ప్ అడగండి వాళ్ళని అని చెప్పేసి అయితే ఏంజల్స్ తెలియజేస్తున్నారు. మంచి గైడెన్స్ని పొందండి అలా అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్స్ కంటే ఇప్పుడు ఇంకా చాలా బెటర్ అయితే అవుతాయి అని చెప్పేసి అయితే ఏంజల్స్ తెలియజేస్తున్నారండి. ఇది చాలా పాజిటివ్ రీడింగ్. అందరు కూడా క్లైమ్ దిస్ కామెంట్ అని చెప్పేసి కామెంట్స్ చేయండి. ఇది ఈరోజు రీడింగ్ అయితే ఇదేనండి. రేపు నేను మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.